ఇది అంటే ఒకవైపు మార్కాపురం కావచ్చు, మదనపల్లికి సంబంధించినటువంటి ఉన్న ఆ జిల్లా కేంద్రాల ఏర్పాటుకు ఎందుకు ఇంత కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు ఆ డిమాండ్ ఉంది, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక మరొక అంశం చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేక అథారిటీ, ఎందుకంటే ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఇలాంటి అథారిటీని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వంకు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అదే చేయబోతోందా? సో జిల్లా కేంద్రం మాత్రమే ప్రకటించేటువంటి అవకాశమే ఉండబోతోందా? ఏం జరగచ్చు? సత్య కలుపుతూ కూడా ఒక ప్రత్యేక అథారిటీని అయితే ఏర్పాటు చేయాలనే నిర్ణయానికైతే ప్రాథమికంగా వచ్చింది. దీనిపై ఫైనల్గా నిర్ణయం ముఖ్యమంత్రి చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ బాధ్యతలు కూడా మంత్రివర్గ ఉపసంఘం అయితే అప్పగించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రక్రియ మొత్తం అంటే ఈ నూతన జిల్లాల ఏర్పాటు కావచ్చు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కావచ్చు, ఈ ప్రక్రియ మొత్తం ఈ ఏడాది చివరికల్లా డిసెంబర్ 31 కల్లా పూర్తవ్వాలి. ఎందుకంటే వచ్చి 2026 తర్వాత 26లో జనగణను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈలోగానే కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పులు లేదా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో స్వల్ప మార్పులు, సరిహద్దుల్లో మార్పులు లాంటివి అన్నీ కూడా ఈలోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నవంబర్ నెలాఖరులోగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాలు అదేవిధంగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ పునర్విభజన అనేది పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. దానిలో భాగంగా ఈ నెల 28న జరిగే క్యాబినెట్లో కూడా ఈ అంశంపై చర్చించి ఆర్డినెన్స్ రూపంలో ముందుగా దాన్ని తీసుకొచ్చి తర్వాత అసెంబ్లీలో పెట్టి చట్టరూపం ఇవ్వాలనే ఆలోచన అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఈ నెల 28వ తేదీన క్యాబినెట్లో ఈ జిల్లాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్లకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం జరగబోతోంది. మీరు అన్నట్టు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాకి గతంలో కందుకూరు విషయంలో కూడా ఒక పాజిటివ్ అప్రోచ్తో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో గూడూరు ఏదైతే ఉందో ఆ గూడూరుని తిరిగి నెల్లూరు జిల్లాకు ఇచ్చే అంశంపైన ఈ అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఇప్పటికే అనేక విజ్ఞప్తులు తీసుకున్నారు. సచివాలయం వేదికగానే చాలామంది వచ్చి తమ విజ్ఞప్తులు మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా అధ్యయనం చేసి ఫైనల్గా పాలనాపరమైనటువంటి అంశాలపైన అదేవిధంగా ఏదైతే యాక్సెసిబిలిటీ అంటే అక్కడికి వెళ్ళడానికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటిని ఆధారంగా జిల్లాల ఏర్పాటు అదేవిధంగా నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి. సో ఇది మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు సంబంధించిన ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పెంపు, అలానే మండల కేంద్రాలు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి వాటిపైన కసరత్తు సాగుతోంది. అయితే గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండు, పరిపాలనా పరంగా కూడా చూసినప్పుడు ఆ ఏర్పాటుకు అవసరం అన్ని విధాలా కూడా ఉన్నటువంటి ప్రాంతాలను జిల్లా కేంద్రాలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక రెవెన్యూ డివిజన్లు పెంపు అనేది ఖచ్చితంగా జరగబోతోంది. నెంబర్ ఎంత అనేది మాత్రమే తేలాల్సినటువంటి పరిస్థితి. ఇక గతంలో ఏదైతే జిల్లా కేంద్రాలకు దూరంగా లేదా జిల్లా కేంద్రాల ఏర్పాటు సందర్భంలో జరిగినటువంటి ప్రక్రియలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నియోజకవర్గాలను కూడా పాత జిల్లా కేంద్రాలకు అనుబంధంగా వాటిని కూడా మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అమరావతి క్యాపిటల్ విషయంలో అమరావతి క్యాపిటల్ రీజియన్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన కూడా ఉంది. ఇంకోవైపు జిల్లాకు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా సంబంధించినటువంటి కేంద్రానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి వారు వెళ్ళాలి.